ఇవాళ ఒక నీతి శ్లోకం నేర్చుకుందాము. అదేంటంటే, యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవనవలిప్తం మమ మనః. యదా కించిత్ కించిద్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, యదా కించిజ్ఞోహం, ఎప్పుడైతే నా జ్ఞానం తక్కువ ఉందో, నాకు అంత జ్ఞానం తెలియదో, యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం, మదమెక్కిన గజంకి ఎంత మదం ఉంటుందో అంత గర్వంగా నేను అనుకునేవాడిని, అంత జ్ఞానం ఉందని నేను అనుకునేవాడిని. తర్వాత గజ ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవనవలిప్తం మమ మనః. అప్పుడు నా మనస్సు ఏమనిందంటే, నువ్వే సర్వజ్ఞుడివి, లోకంలో నీకు తెలియదంటూ లేదు అని నా మనస్సు అనుకున్నది. తర్వాత యదా కించిత్ కించిద్ బుధజన సకాశాదవగతం, ఎప్పుడైతే విద్వాంసుల దగ్గరికి, నాకంటే ఎక్కువ జ్ఞానమున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కలుస్తున్నానో, నేను వాళ్ళ దగ్గర అవుతున్నానో, తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః, అప్పుడు నేను ఒక మూర్ఖుణ్ణి, నాకేం తెలీదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నా మనసుకి అనిపించింది అని ఈ శ్లోకం ద్వారా మనం ఒక నీతిని నేర్చుకోవచ్చు. ఈ శ్లోకంలో నీతి ఏంటంటే, మనకు తెలిసింది ఆవగింజంత, తెలియాల్సింది కొండంత, ఎంత నేర్చుకున్నా విద్య అనేది అనంతం. అందుకనే ఎవరైతే విద్వాంసులు ఉంటారో, ఎవరికైతే ఎక్కువ జ్ఞానం అనేది ఉంటుందో వాళ్ళు ఎక్కువ సంభాషించరు, ఎక్కువ అనవసరమైన మాటలు మాట్లాడరు. అందుకని ఎవరైతే అల్పులు ఉంటారో, అల్పజ్ఞులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ మనస్సు ఏమని సంబోధిస్తుంది, ఏమని అనుకుంటుందంటే, నువ్వే సర్వజ్ఞుడు, నీకంటే జ్ఞానవంతుడు ఎవ్వడు లేడు అని నీ మనస్సు అనుకుంటుంది. అందుకనే మనం మనకంటే ఎక్కువ జ్ఞానం ఎవరికైతే ఉందో, మనకంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉందో వాళ్ళ దగ్గర మనం నిత్యము నివసించాలి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.